ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ సెప్టెంబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 1వ తారీఖు వరకు గల కన్యారాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. సెప్టెంబర్ నెలలో కన్యారాశి వారికి సెప్టెంబర్ 17వ తారీఖు వరకు వ్యయస్థానం ముందు సంచరిస్తున్నటువంటి రవి, అదేవిధంగా నెలాఖరు వరకు కూడా 8వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కుజుడు, 23వ తారీఖు నుంచి 9వ స్థానంలోకి ప్రవేశించబోయే రాహువు, 3వ స్థానంలోకి ప్రవేశించబోయే కేతువు. కొంత శుభాశుభ మిశ్రమంగా ఉంది కన్యారాశి వారికి. సెప్టెంబర్ 15 వరకు వ్యయమందు రవి, చికాకు 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 ప్రతి వ్యవహారంలోనూ కూడా. కానీ అనుగ్రహం ఏంటంటే మీ రాశికి అధిపతి అయినటువంటి బుధుడు జన్మస్థానంలో ఉచ్చబట్టడం, బుద్ధి బలాన్ని మంచి ఒక సిస్టమేటిక్గా ఎదుటి వ్యక్తులతో మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడడం, ఒక తెలివితేటలుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. 3వ స్థానంలో కేతువు మాత్రం నెలాఖరు నుంచి శుభయోగాన్ని ఇవ్వబోతున్నారు. చతుర్థమ అర్ధాష్టమ గురుడు ఒక రకంగా పాపి అయినప్పటికీ కూడా మూర్తిమంతమ రీత్యా ఆయన శుభ ఫలితాలను ఇస్తున్నారు. ఎప్పుడైతే సెప్టెంబర్ 17వ తారీఖు తర్వాత జన్మస్థానంలోకి రవి సంచారం, 8వ స్థానంలో కుజ సంచారం, కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త, వ్యక్తిగత ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త, ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు. 8వ స్థానంలో ఉన్న కుజుడు కీళ్లకు సంబంధమైన, ఎముకలకు సంబంధమైన, ఆర్థరైటిస్ రిలేటెడ్గా ఉండేటువంటి అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా కలగజేసేటువంటి ప్రమాదం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. 8వ స్థానంలో ఉండేటువంటి కుజుని యొక్క స్థితి కూడా తల్లిదండ్రుల ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. అందులో మంత్ ఎండింగ్ నుంచి 9వ స్థానంలోకి రాహు ప్రవేశం, నవమే పితృనాశనం, తల్లిదండ్రులకి కొద్దిగా అనారోగ్య సూచనలు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలగజేసేటువంటి స్థితి కనబడుతోంది. చాలా జాగ్రత్తలు వహించాలి. ఎంత తెలివితేటలుగా మీరు ఉంటే, అంటే ఎంత తక్కువగా కుటుంబ వ్యవహారాల్లో అయితే చాలా జాగ్రత్తలు ఉండాలి. అనవసరంగా అన్నదమ్ములకు కానీ పిల్లలకు కూడా అవసరమైతే సలహా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయకండి. ఎంత బ్యాలెన్స్గా ఉంటే అంత మంచిది ఈ నెల. ఎందువల్లనంటే మిమ్మల్ని ఏదైనా వాళ్ళన్న మాటలు పట్టించుకోరు సరికదా, పొరపాటున మీరు ఏదైనా ఒక మాట అంటే ఆ మాట పట్టుకుని మిమ్మల్ని కుటుంబపరంగా కానీ లేకపోతే అన్నదమ్ముల పరంగా కానీ ఆ వ్యవహారం మీ వల్ల ఏదో తప్పు జరిగిపోయిందని సంఘంలో, కుటుంబంలో మిమ్మల్ని ఒక చెడుగా ప్రజెంట్ చేసేటువంటి ప్రమాదం కనబడుతోంది. కాబట్టి జాగ్రత్తలు వహించండి. స్నేహితుల వల్ల మాత్రం మీరు అభివృద్ధి పొందేటువంటి అవకాశం కనబడుతోంది, ఏమాత్రం సందేహం లేదు. ఒక ఇంత జాగ్రత్త వహిస్తే స్నేహితులు, మీ గతంలో మీ వల్ల ఉపయోగం పొందిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా మీకు సహాయం చేయగలుగుతారు. ఎంత ఇబ్బంది కలిగినా సరే మీ యొక్క బుద్ధిబలం మాత్రం మీకు చాలా ఉపయోగపడుతుంది. స్పాంటేనియస్గా బుధుడి యొక్క స్థితిగతులు మీకు అనుకూలంగా మారతాయి. సమయానికి తగ్గట్టుగా మాట్లాడగలుగుతారు. ఇవన్నీ యోగదాయకంగా ఉన్నాయి. రాహువు 10వ స్థానంలో ఉన్నటువంటి రాహువు 23వ తారీఖున 9లోకి ప్రవేశిస్తున్నారు. రాహువు కొంత మైనస్ అయినప్పటికీ అదే సమయంలో కేతువు 3వ స్థానంలోకి మారడం, కొంత సోదర సోదరీ వర్గాల నుంచి మంచి కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో సహాయ సహకారాలు లభించడం, అభివృద్ధి కార్యక్రమాల్లో కలిసి పాల్గొనడం, ఆనందకరమైనటువంటి వాతావరణం, వాళ్ళు సహాయం చేయడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎదుటి వ్యక్తులు, బయట వాళ్ళు, సంఘంలో పరువు కోసం బతికేటువంటి సాధారణంగా కన్యారాశి వాళ్ళు చాలా ప్రతి వ్యవహారంలోనూ కూడా కొద్దిగా ప్రెస్టేజ్గా వెళ్తారు. పరువు కోసం ప్రాణం ఇచ్చేటువంటి రకం. వీళ్ళ యొక్క వ్యక్తిగతంగా వీళ్ళకు ఉన్నటువంటి స్థితిగతుల్ని ఏ విధంగా దెబ్బతీయాలనేటువంటి మీ యొక్క వ్యతిరేక వర్గులందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీరు బుద్ధిబలంతో ముందుగా పసిగడతారు. వాళ్ళని ఏ విధంగా తొక్కిపెట్టాలి, వాళ్ళని ఏ విధంగా వేరే మార్గంలోకి తీసుకువెళ్ళాలనేటువంటి విధి విధానాల్లో మీరు ఆలోచిస్తారు. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. తొందరపాటు నిర్ణయాలు మాత్రం చేయవద్దు. ప్రతి వ్యవహారంలోనూ కూడా ఒక సత్సంబంధంతో వ్యవహారాన్ని మీరు ఏంటంటే తగ్గి ఒక మంచి సంబంధాలను ఏర్పరచుకుని
ఆవేశపూరితంగా కాకుండా ఆలోచనాపరంగా కనుక ముందుకు వెళ్తే సమస్యను వ్యక్తిగతంగా మీకై మీరే పరిష్కరించుకోగలుగుతారు. ఎంత చిక్కు సమస్య వచ్చినా బుధుడు మీకు అంత బుద్ధిబలాన్ని ఇస్తారు, ఏమాత్రం సందేహం లేదు. ఏదేమైనప్పటికీ కూడా అతి తొందరలో మీకు గురుమార్పు జరగబోతోంది. ఇవన్నీ కూడా మీకు ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలగజేసి యోగాన్ని ప్రసాదించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో అవి దారికి రావాలి అంటే మీరు ఈ నెల కొద్దిగా బ్యాలెన్స్గా ఉండాలి, అనుభవపూర్వకంగా మాట్లాడాలి, అనవసరమైనటువంటి వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు, కుటుంబ వ్యవహారాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత తగ్గి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కాబట్టి ప్రతి వ్యవహారాన్ని కూడా ఒకంత జాగ్రత్త వహించి ముందుకు తీసుకువెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఆ తరువాత ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు మాత్రం చాలా ఉత్కృష్టమైనటువంటి సమయం. ఎందువలంటే విద్యాస్థానమందు ఉన్నటువంటి గురుడు, జన్మస్థానమందు ఉన్నటువంటి బుధుడు అసలు మీ ఆలోచనకి అద్భుతమైనటువంటి పదును పెరుగుతుంది. కష్టపడితే అసలు సివిల్సు లేదా ఉన్నతమైనటువంటి పెద్ద పెద్ద ఎడ్యుకేషన్స్, ఏదైనా ఉన్నతమైనటువంటి విద్య కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి టెస్టులు రాయడానికి చాలా అనుకూలమైనటువంటి సమయం. కాబట్టి వ్యవహారాన్ని ఆ దిశగా మీరు ఆలోచించుకుంటూ ముందుకెళ్తే సర్వత్ర దిగ్విజయంగా ఉంటారు, ఏమాత్రం సందేహం లేదు. మీకు అనుకూలమైనటువంటి దిశగానే అడుగులు పడతాయి. కాబట్టి కష్టపడేటువంటి ప్రయత్నం చేయండి, బుద్ధిబలంతో ఆలోచించండి. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు మాత్రం ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు వహించాలి, తొందరపడవద్దు, బాగుంటుంది. కానీ ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులు మాత్రం సెల్ఫ్ డ్రైవింగ్ను పూర్తిగా అవాయిడ్ చేయండి. పొరపాటును కూడా 2 వీలర్ కూడా తోలొద్దు. ఎంత ఎక్స్పర్ట్ డ్రైవర్స్ అయినా సరే అపశృతిలో దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందువలనంటే అష్టమంలో ఉన్నటువంటి కుజుడు, అయితే చతుర్థ కేంద్ర వాహన స్థానంలో ఉన్నటువంటి గురుడు చూడడం కొంత ఇబ్బంది కలిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకు మాత్రం మంచి అనుకూలమైనటువంటి సమయం. నిల్వ చేసేటువంటి వ్యాపారస్తులకైతే చాలా బాగుంటుంది. ఈ బుధుని యొక్క స్థితిగతుల వల్ల ఈ సమయంలో మీరు కొని నిల్వ చేసినటువంటి వస్తువు ఏదైనా సరే మంచి లాభాలు గడించి తొందరలో అమ్ముకోగలుగుతారు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంది. మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ఏదైనా డీలర్షిప్ల కోసం, ఏదైనా మెడికల్ రంగంలో ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాలు చేయడం, ఏదైనా పేటెంట్ రైట్స్ కోసం ప్రయత్నం చేయడం, ఇలాంటివి అన్నీ కూడా ఫలిస్తాయి. మీరు చేసేటువంటి విధి విధానాలు కూడా సంఘానికి ఉపయోగపడే విధంగా ఉంటాయి. దైవారాధన బాగా చేయండి. శనేశ్వరుడు పంచమ స్థానంలో ఉన్నందువల్ల ఆ యొక్క శనేశ్వరుని యొక్క స్థితిగతుల వల్ల దైవభక్తికి చాలా దూరం అయిపోయారు. ఒక రకంగా ఏదో దండం పెట్టడం జరుగుతుంది తప్ప భగవంతుడిని మీరు పూర్తిగా పూజించడం మానేశారు. ఏదో కుదరట్లేదో లేకపోతే అది ఆటోమేటిక్గా దూరం అయిపోతుంది. కాబట్టి అది మంచిది కాదు. భగవద్ధ్యానం, నిత్యం సంధ్యావందనం, పూజలు, పరమేశ్వరుడికి చేసుకోవాల్సినటువంటి నిత్య కైంకర్యాలు మాత్రం అసలు చెయ్యి మానకండి. ఆయన అనుగ్రహం మీరు పొందాలి. సాధారణంగా కన్యారాశి వారికి దైవబలం ఎక్కువగా ఉంటుంది. ఆ దైవబలం ఎక్కువగా తెచ్చుకోవాలంటే భగవంతుడికి దగ్గరగా గడిపేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి నిత్యం భగవతారాధన మాత్రం మానకండి. ఎంతో చేసుకునే మీరు శని యొక్క ప్రభావం వల్ల దైవారాధన కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదర సంబంధమైనటువంటి వ్యవహారాల్లో గ్యాస్ట్రిక్ రిలేటెడ్గా కూడా అనారోగ్యం కనపడుతోంది. ఆర్థరైటిస్ రిలేటెడ్గా చాలా ఇబ్బందులు పడే ప్రమాదం కనపడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వ్యవహారంలో కూడా ఆచితూచి అడుగు వేయాలి. అసలు ఎదుటి వ్యక్తులకి సలహా కూడా ఇచ్చే ప్రయత్నం చేయొద్దు. ఎంత తెలిసినా అది వాయిదా వేయండి తప్ప, మీరు తప్పించుకునే ప్రయత్నం చేయండి తప్ప, వాళ్ళ మంచి కోరి మీరు ఏం చెప్పినా అది మీకు వ్యతిరేకంగా మారి మిమ్మల్ని వ్యతిరేకంగా అనుకునేటువంటి అవకాశంగా ఉంది కనపడుతుంది. కాబట్టి ఒకంత జాగ్రత్తగా, అంటే మీరు స్పాంటేనియస్గా మీకు తెలుసున్నా నవ్వుతో సమాధానం చెప్పి ఇంకా వేరే విధంగా చేస్తే మంచిది అన్నట్టుగా మీరు తప్పుకోండి. అనవసరమైనటువంటి వ్యవహారాల్లో వేలు పెట్టద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త. మీరు ఏది ఏమైనా సరే ఇవన్నీ కూడా ఒక సక్రమమైనటువంటి విధి విధానాలన్నీ కూడా జరగాలి అంటే పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ ఒక రకంగా చెప్పాలంటే 2015 నుంచి వీళ్ళని కుళ్ళబడి చేసేస్తుంది జాతకం. అసలు పైకి లేవలేని పరిస్థితి, ఏదో రకంగా దెబ్బ కొడుతూనే ఉంది. ఇవన్నీ ఒక దారికి రావాలి అంటే అతి తొందరలోనే గురుని యొక్క స్థితి బాగుండబోతుంది. ఇవన్నీ కూడా మీకు అద్భుతమైనటువంటి స్థితిగతుల కింద రావాలి అంటే
ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి, దుర్గా కవచాన్ని చదువుకోండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాన్ని చదువుకోండి, మంగళవారం రోజున కందిపప్పు దానం ఇవ్వండి, ఆదివారం రోజున గోధుమలు దానం ఇవ్వండి, ఆవుకి చపాతీలు తినిపించండి, గో ప్రదక్షిణం చేయండి, అన్నీ కూడా ఆచరణలో పెట్టండి. నేను చెప్పినవన్నీ కూడా మీరు ఆచరించి ఉత్కృష్టమైనటువంటి ఫలితాలు మీరు పొంది ఇబ్బందులన్నీ కూడా జయించాలని కోరుకుంటూ జై గురుదేవదత్త.